సందీప్ రెడ్డి వంగ గారు ఒక ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఎవ్వరికీ భయపడలేదు. మీరు ఏం చేసుకుంటే అది చేసుకోండి. నాకు చిన్న ఇంచు కూడా నాకు ఎలాంటి హాని కలగదు అనే విధంగా దానికి మీనింగ్ వచ్చే విధంగా చెప్పాడు. అసలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు? ఎందుకోసం మాట్లాడాడు? ఫరక్ నయ్యి పడతానని ఆయన పెట్టారనమాట. మీరు ఏమన్నా చేసుకోండి, నాకు ఇంత కూడా ఊడదు. అది ఇంకా వేరే లాంగ్వేజ్లో కూడా చెప్పొచ్చు. బట్ ఆయన చాలా హెల్దీగా చెప్పారనమాట ఆ పదాన్ని. అదే సినిమా ద్వారా అయితే ఇంకా బాగా చెప్పేవాళ్ళేమో. ట్విట్టర్ కాబట్టి అట్లా నార్మల్గా చెప్పారనమాట. ఏం జరిగిందంటే బేసిక్గా దీపికా పడుకునే హీరోయిన్ గారు వచ్చారు. ఆవిడ ఏంటంటే నేను 6 గంటలకు పని చేస్తా, నాకు 3 times రెమ్యునరేషన్ కావాలని ఆవిడకి నచ్చిన డిమాండ్లు పెట్టారు. సో స్పిరిట్ సినిమా ప్రభాస్ గారు నటిస్తున్న స్పిరిట్ సినిమా, అది సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్షన్. సో ఈయన మామూలుగానే కొంచెము స్ట్రైట్ ఫార్వర్డ్ యాటిట్యూడ్ పర్సన్. ఈయన దగ్గరకు వచ్చి యాటిట్యూడ్ చూపిస్తారంటే కుదరదు ఖచ్చితంగా. సో ఈయన చెప్పిన రిక్వైర్మెంట్స్ చేయగలిగితే చేస్తారు హీరోయిన్లు ఎవరైనా. సో ఇప్పుడు ఈయన ఏంటంటే ఈయనకు కూడా కోపం వచ్చింది ఆమె రిక్వైర్మెంట్స్ వల్ల. సో ఆమెను తీసేసి సినిమాలోంచి తృప్తి డిమిరి గారిని పెట్టుకున్నారు అనమాట. సో ఆవిడ ఉంది అని చెప్పి తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, ఇంకా కొరియన్ భాషలో కూడా వేశారు అనమాట. సో ఆ రకంగా అన్ని లాంగ్వేజ్లో సినిమా వస్తుంది అన్నట్టుగా ఒక హింట్ ఇచ్చారు. సో ఆమెని అనౌన్స్ చేస్తూ ఆమె పోస్ట్, ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ ఇయర్ 2026 రాబోతుంది. సో ఈ క్రమంలో ఏంటంటే ఆయన షూటింగ్ మూడ్లోకి వస్తారు. అలా ఉన్నప్పుడు ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ అనేవి కరెక్ట్ కాదు. ఇప్పుడు దీపికా పడుకొని ఉంటే సినిమా గ్రాండియర్ వస్తుంది, ఇంకొంచెం మార్కెట్ పెరుగుతుందని ఇదితో పెట్టుకుంటారు తప్ప, లేదా ఆమె కావాలని ఆమె పాత్ర ఏదో షూట్ అవుతుందని పెట్టుకోరు. అంటే దట్టి పిఆర్ వర్క్స్ అని చెప్పేసి కూడా ఏదో హ్యాష్ ట్యాగ్ పెట్టాడని. అదే ఇట్లా బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఆర్టికల్స్లో బాలీవుడ్ వాళ్ళు ఏం రాస్తున్నారంటే ఇదంతా కూడా ఆమె దగ్గర పెయిడ్ ఆర్టికల్స్, అంటే ఆమె పిఆర్ టీమ్ ఇస్తున్న పెయిడ్ ఆర్టికల్స్. ఆమెకి బేబీ పుట్టింది కొత్తగా, సో 6 hours టైం ఇస్తే ఇంకా తక్కువే చేయొచ్చామా, ఎందుకంటే ఇటు ఫీడింగ్ కూడా చేయాలి, పిల్లల్ని కేర్ చేసేవాళ్ళు ఎవరు లేరు, ఆమె చేసుకోవాలని చెప్పి. సో జనరల్గా అంత డబ్బు సంపాదించిన ఆమెకి ఒక కేర్ టేకర్ని పెట్టడం పెద్ద పని కాదు. ఏది ఒక తప్పదు సినిమా ఉన్నప్పుడు. మళ్ళీ ఆమె ఇచ్చే డేట్స్ కూడా పెద్దగా ఏమి ఉండవు ఈ సినిమా. అంటే అదంతా కాకపోయినా ఇప్పుడు వాళ్ళ బేబీ మీద అంత కేరింగ్ చూసుకున్నప్పుడు సరే కొంచెం పెద్దగా అయినంత వరకు ఇలాంటి ప్రాజెక్ట్స్ మొత్తానికి ఓకే. ఆమె ఒప్పుకోకూడదు. టైం ఉంది కదా చేసేద్దాం సినిమాలు అంటే. ఇప్పుడు ఆమె రోల్ ఎంత ఉంటుంది మహా అంటే ఒక 30 to 40 days కూడా షెడ్యూల్ ఉండదు. సో ఆమె గ్యాప్ ఇచ్చి చేసినా కూడా అంత ఇబ్బంది ఉండదు అనమాట. సో ఇట్లాంటిప్పుడు వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు వచ్చి మన వాళ్ళ కండిషన్స్ పెడితే ఖచ్చితంగా మన వాళ్ళు యాటిట్యూడ్లో ఒప్పుకోరు. ఈ రోజు తెలుగు సినిమా అనేది టాప్ స్థాయిలో ఉంది ఇండియాలో. ఈవెన్ బాలీవుడ్ని కూడా తొక్కేసిన రేంజ్కి వచ్చింది మనది. మన దగ్గర ఎక్కువ సక్సెస్లు ఉన్నాయి, మన దగ్గర స్టార్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే బాలీవుడ్ వాళ్ళకి మన మీద ఒక గ్రడ్జ్, ఒక జలస్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, తొక్కాలి, ఏదన్నా చెయ్యాలి, వాళ్ళని తొక్కేసేయాలి, మనం ఏలాలి అని ఒక ఫీలింగ్. ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు టాప్లో ఉండేవాళ్ళు, మన వాళ్ళు బడ్జెట్స్ లేక వెనకబడ్డారు. అదే బడ్జెట్స్ అప్పటి నుంచే ఉంటే మన వాళ్ళు బాలీవుడ్ నుంచి ఎప్పుడో ఉండేవాళ్ళు. సో రాజమౌళి గారు సాహసం చేసి పాన్ ఇండియాలో తీసుకొచ్చి అదే ఐడియాలజీని ప్రతి డైరెక్టర్కి తీసుకొచ్చారనమాట. ఈరోజు ఒక చిన్న హీరో సినిమా కూడా, ఈవెన్ హనుమాన్ లాంటి సినిమా కూడా 300-400 కోట్లు చేస్తుందంటే అది మన తెలుగు సినిమాకు ఉన్న పవర్. సో ఖచ్చితంగా కంటెంట్స్ ఉన్నాయి మన వాళ్ళ దగ్గర, బడ్జెట్స్ కూడా వస్తే చెలరేగిపోతారంటానికి మన వాళ్ళు ఉదాహరణ. సో అది వచ్చినాక టాలీవుడ్ అనేది నెంబర్ 1 స్థానంలో ఉంది ఇండియాలో. సో ఖచ్చితంగా ఇప్పుడు ప్రపంచ స్థాయిలో కూడా మన సినిమాలు ఆడుతున్నాయి, ఆస్కార్ దాకా వెళ్ళింది తెలుగు సినిమా. సో ఇలాంటి టైంలో వాళ్ళు వచ్చి మన దగ్గర కండిషన్స్ పెడతానంటే ఇంకా ఆ రోజులు పోయినాయి. బాలీవుడ్కి అసలుకే గడ్డు కాలం. సో అక్కడ హీరోలు లేరు. ఈ ప్రియాంక చోప్రా, దీపికా పడుకొని చుట్టూతానే అన్ని జరుగుతున్నాయి. సో ఇంకా అక్కడ హీరోయిన్లు కూడా లేరు, అందరూ అంతరించిపోయారు. సో వీళ్ళిద్దరూ ఉన్నాం కదా మనం ఇష్టం వచ్చినంత డిమాండ్ చేద్దామంటే కుదరదు. సో ఇక్కడ ఏం చెప్పారంటే డర్టీ పిఆర్ వర్క్స్ ఏదైతే ఉందో మానుకోండి. సో మీరేమన్నా చేద్దాం అనుకుంటే నాకు ఎంచు కూడా పడదు. మళ్ళీ ఇంకో మైనస్ ఏంటంటే ఆమె ఈ దగ్గర కథ వినింది, ఆ విన్న కథని చాలా మందితో అక్కడ పంచుకుంటుందంట. సో అక్కడ మీడియా వాళ్ళు కూడా స్టోరీ లైన్లు పెట్టడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. సో ఇట్లా మీరు మొత్తం స్టోరీ చెప్పుకున్నా నాకేం ఊడేది లేదు, చెప్పుకుంటారో చెప్పుకోండి, సో నేను సినిమాతో సమాధానం చెప్తానట్టుగా ఆయన చెప్పాడు అనమాట. సో సందీప్ రెడ్డి వంగ గారు మామూలుగానే కెలకూడదు, ఆయనకి ఇట్లా గెలిగితే ఆయన ఇంకా యాటిట్యూడ్లోకి వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు దీపికా గారు ఎక్కడి నుంచి అయినా సరే ఇటువంటి టాక్టిక్స్ ప్లే చేయకుండా కుదిరితే హ్యాపీగా బేబీతో ఆడుకోమనండి. ఒక 2 సంవత్సరాలు ఆమె పెద్ద అయ్యి నడిచేదాకా అప్పుడు సినిమాలు చేసుకోమనండి. సో ఆమెకేం కొరత కాదు, ఎప్పుడైనా సినిమాలు ఆఫర్లు వస్తూనే ఉంటాయి, ఇంకొక 25 ఏళ్ళు కూడా ఆమెకు ఆఫర్లు వస్తూనే ఉంటాయి. సో అట్లా ఏంటంటే ఇప్పుడు ఇట్లా తెలుగు సినిమా డైరెక్టర్లని కెలికి వాళ్ళని తక్కువ చేసి ఏదో చేయాలంటే ముఖ్యంగా ఫ్యాన్స్ ఊరుకోరు. అండ్ ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఆయన సందీప్ రెడ్డి వంగ గారికి ఇచ్చిన సపోర్ట్ ఏదైతే ఉందో సూపర్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఆయన మాట్లాడగానే వాళ్ళు కూడా ఇమీడియట్ రియాక్ట్ అయ్యి ఆ పిఆర్ టీమ్ని ఎదుర్కొని వాళ్ళ ట్వీట్స్కి రెస్పాన్స్ అయ్యి చాలా బాగా నిలబడ్డారని చెప్పొచ్చు. సో మరి ఇదే ఉండాలి, ఒక డైరెక్టర్ పైన ఫ్యాన్స్కి నమ్మకం ఉండాలి, ఆయన హిట్ ఇస్తాడని నమ్మకం ఉండాలి ఖచ్చితంగా. సో అతని కోసం నిలబడాలి తప్పకుండా.